హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి. సో మనకు ఈ నెలలో రేషన్ పంపిణీపై ఊహించని గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక్కొక్క రేషన్ కార్డు లబ్ధిదారునికి, ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు కలిగిన వారందరికీ 4 రకాల వస్తువులతో పాటు 3000 రూపాయలను కూడా పంపిణీ చేయడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఈ సరుకులొస్తాయి, ఎవరెవరికి ఈ యొక్క డబ్బులనేది 3000 రూపాయలు రావడం జరుగుతుంది, ఎవరెవరికి రావు అన్న విషయం పైన ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. కాబట్టి మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త రేషన్ కార్డులను అయితే మనకు పంపిణీ చేసిందండి. ఈ కొత్త రేషన్ కార్డు ఇప్పటి వరకు ఎవరికైతే రాలేదో అటువంటి వారు 200 రూపాయలు మీ యొక్క ఆధార్ కార్డు లేదా పాత రేషన్ కార్డు జెరాక్స్‌ని నేరుగా మీ యొక్క సచివాలయాలలో గనక ఇచ్చి, మీరు కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకుంటే, మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి 15 రోజులలోపు నేరుగా పోస్ట్ ద్వారా మీ ఇంటికే కొత్త రేషన్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డు ఉండడం వల్ల మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ కొత్త రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ, అలాగే మన యొక్క సబ్సిడీలు గానీ అన్నీ కూడా మనకు వర్తించబోతున్నాయి. కాబట్టి కొత్త రేషన్ కార్డు లేనటువంటి వారందరూ కూడా దయచేసి మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకోండి. అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ రేషన్ కార్డుతో పాటుగా ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళలో ముఖ్యంగా ఈకేవైసీ పూర్తి చేసుకొని రేషన్ కార్డ్‌ని యాక్టివ్‌లో పెట్టుకున్నటువంటి వారందరికి కూడా శుభవార్తనైతే అందించిందండి. ఒకవేళ మీ రేషన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో గనక లేకపోతే, అంటే మీ రేషన్ కార్డ్ అనేది మీరు ఈకేవైసీ అనేది ఎక్కువ మంది చేసుకోకుండా ఉండడం వల్ల, ప్లస్ గడిచినటువంటి 4 నెలల కాలంలో రేషన్ గనక తీసుకోకుండా ఉంటే మీ రేషన్ కార్డ్ అనేది ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అయిపోతుంది. సో ఇనాక్టివ్ అయిపోయినటువంటి వారందరూ కూడా తగిన ప్రూఫ్స్ అనేది, డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి మనం తిరిగి రేషన్ కార్డ్ అయితే పొందుకోవాల్సి వస్తుంది. ఇది నిజంగా చాలా అంటే చాలా ఆహ్, మనకు కష్టతరమైనటువంటి పని అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న రేషన్ కార్డ్‌ని ఊడగొట్టుకొని మళ్ళీ కొత్త రేషన్ కార్డ్ కోసం పాట్లు పడాల్సినటువంటి అవసరం అయితే దయచేసి ఎవరు అయితే తీసుకోవద్దు. సో మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికి కూడా ఈకేవైసీలు అయితే పూర్తి చేయండి. ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మాత్రం మీ రేషన్ కార్డ్ అనేది ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇనాక్టివ్ ఒక్కసారి అయిందంటే మాత్రం చాలా చాలా రిస్క్ అనేది పడాలి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను రిలీజ్ చేసి చాలా సంవత్సరాలైతే గడిచిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు వస్తాయంటే అయి కంటికి కూడా కనిపించేటువంటి అంశం కూడా లేదు. ఉన్న రేషన్ కార్డులనే వాళ్ళు పరిమితం అయితే చేశారు. ఎందుకంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60-84 లక్షల మంది మధ్యలో ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. వాళ్ళలో యాక్టివ్‌గా ఉండే వాళ్ళ సంఖ్య 85% మంది మాత్రమే. మిగిలిన 15% మంది కార్డ్స్ అనేటివి ఇనాక్టివ్ అయిపోతున్నాయి. కాబట్టి నేను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇక మనం మెయిన్ అప్డేట్‌లకు గనక వచ్చేసినట్లయితే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కలిగిన వారందరికీ ప్రతి నెలలో ప్రతిష్టాత్మకంగా 1వ తారీఖు నుంచే రేషన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఫ్రీ రేషన్‌ని యథాతథంగా ఒక్క రూపాయి కూడా మన దగ్గర తీసుకోకుండా పంపిణీ చేస్తుంది. అయితే ఈ ఫ్రీ రేషన్‌తో పాటు మనకు ఈ యొక్క రేషన్ షాపుల్లో కొన్ని రకాల వస్తువులనైతే పంపిణీ చేయబోతున్నారండి. గతంలో చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ పంచదార, ఈ యొక్క బియ్యం అయితే ఇస్తూ వచ్చేవారు. కానీ మనకు ఈ వచ్చే నెల నుంచి కూడా, ఈ నెల నుంచే మనకు దీన్ని గట్టిగా అయితే ప్రారంభిస్తున్నారనమాట. సో అదేమిటంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ముఖ్యంగా
రేషన్ బియ్యంతో పాటు పంచదార అయితే ఖచ్చితంగా పంపిణీ చేస్తారు. అండ్ ఇక నుంచి కందిపప్పును కూడా రెగ్యులర్‌గా పంపిణీ చేయాలని. ఎందుకంటే బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, పేద ప్రజలు కందిపప్పు తినడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసి నేరుగా ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డ్‌లో సరుకులు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇక నుంచి ఖచ్చితంగా కందిపప్పును కూడా పంపిణీ చేయాలని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిసైడ్‌మెంట్ అయితే చేశారు. సో, ఈ నేపథ్యంలో మనకు ఈ నెల నుంచే మనకు కందిపప్పు కూడా అయితే పంపిణీ చేస్తారు. అలాగే కందిపప్పుతో పాటుగా మనకు జొన్నలు గానీ, రాగులు గానీ సో, ఇవి 2 ఆయా ప్రాంతాలను బట్టి సో, కొన్ని రేషన్ షాప్‌లో 2 కూడా పంపిణీ చేస్తున్నారు కొంతమంది డీలర్లు. కానీ కొంతమంది వచ్చేసి మనకు ఈ రాగులు పంపిణీ చేస్తే జొన్నలుండవు. జొన్నలు పంపిణీ చేస్తే రాగులుండవు. సో, ఇలాగైతే తెస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మీ ప్రాంతానికి అనుకూలంగా రాగులైతే రాగులు, జొన్నలైతే జొన్నలైతే మీకు పంపిణీ చేస్తారు. వాటితో పాటు 1 కిలో గోధుమ పిండైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని కరాఖండిగా ఆదేశాలు జారీ చేసింది. ఇక వీటితో పాటు నూనెను కూడా ఒక ప్యాకెట్ అయితే మనకు పంపిణీ చేయాలని సబ్సిడీ రేట్లతోనే. ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు చూసుకుంటే మనకు దాదాపు రూ. 100 పైమాటే. కానీ ఇక్కడ మనం రేషన్ షాప్‌లో రూ. 64 ఇచ్చి మనం కందిపప్పునైతే తీసుకుంటున్నాం. సో, సేమ్ అదే విధంగా బహిరంగ మార్కెట్‌లో ఒక రూ. 120 పైమాటే ఉంది మనకు పామ్ ఆయిల్ తీసుకున్నా గానీ, ఇప్పుడు ఆ పామ్ ఆయిల్ ప్యాకెట్‌ని మనకు ఇక్కడ రేషన్ షాప్‌లో మనకు రూ. 70 లేదా రూ. 80కే లీటర్ ప్యాకెట్‌ని అయితే పంపిణీ చేయబోతున్నారు. సో, ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో నూనె, పెట్రోల్ అలాగే గ్యాస్ సో, ఇవి 3 చాలా అంటే చాలా మనకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సరిపడా లేవు మన దగ్గర. ఉత్పత్తి మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయిల్ మార్కెట్స్‌లో కూడా మనకు రేట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క ఆయిల్ ప్రైస్‌లను కూడా మనకు పెంచకుండా చేయడం కోసం మరియు చిన్న, సన్న, మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క సకాలంలో ఈ నూనె కూడా అయితే పంపిణీ చేస్తే వాళ్ళు కూడా తినగలుగుతారు. అన్ని వంటలు చేసుకొని తినగలుగుతారని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నూనె పంపిణీపై దృష్టి సారించాయి. ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రేషన్ బియ్యం తీసుకొని వాళ్ళు తినకుండా బయట బహిరంగ మార్కెట్‌లో అమ్మేస్తున్నారో అటువంటి వారి రేషన్ కార్డ్‌ని కూడా రద్దు చేస్తామని మరో కొత్త రూల్‌ని కూడా తీసుకొచ్చింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఒక్కసారి మీరు రేషన్ బియ్యాన్ని బ్లాక్‌లో అమ్ముతూ గనక దొరికారంటే మాత్రం ఖచ్చితంగా మీ రేషన్ కార్డు రద్దు చేస్తారు. అయితే చాలామంది తెలివిగా ఏం చేస్తున్నారంటే రేషన్ బియ్యాన్ని బయట ఇంటి చుట్టుపక్కల లేదా చిల్లర అంగళ్ళల్లో వేసేసి వాళ్ళకి నచ్చిన బియ్యాన్ని అయితే తెచ్చుకొని తింటున్నారు. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు గుండా కొన్ని చాలా రూల్స్‌నైతే మనకు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మార్గాల గుండా ప్రయత్నించినా గానీ, ఈ రేషన్ బియ్యం మాత్రం 100% అయితే మనకు 100% మనకు ఖచ్చితంగా బ్లాకులో అయితే అమ్మేస్తున్నారు. ఈ బ్లాకులో అమ్మకుండా నివారించడం కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ బియ్యం మాకు వద్దు, మేము తినలేము అనుకునే వారికి వాళ్ళు కొనుక్కొని తినగలిగేటువంటి బియ్యానికి బదులుగా డబ్బులను మనం ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళకి నచ్చినట్టు కొనుక్కుంటారు. వాళ్ళకి నచ్చిన సరుకులు తీసుకుంటారు అని చెప్పేసి మనకు సరికొత్తగా ఈ వోచర్ విధానాన్ని అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. అది మనకు వచ్చే నెల రేషన్ బియ్యం మనకు పంపిణీ అయిపోయిన తర్వాత అంటే 15వ తారీఖు అయిపోయిన తర్వాత నేరుగా అయితే మనకు ఇస్తారన్నమాట. 15వ తారీఖు అయిపోయిన తర్వాత నుంచి దీనికి సంబంధించి మనకు ఒక స్లిప్ అయితే డైరెక్ట్‌గా మన ఫోన్‌కి వస్తుంది ఈ వోచర్ కింద. ఆ ఈ వోచర్ కింద మన యొక్క ఈ వోచర్ నెంబర్ ఉంటుంది. అండ్ మనకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్‌లు అవి ఉంటాయి. సో, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మన రేషన్ కార్డ్ నెంబర్ అవన్నీ ఉంటాయి. సో, అది మనం డైరెక్ట్‌గా దానికి ట్రాన్స్‌ఫర్ చేసామంటే మనం డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి యూపీఐ ద్వారా మార్చేసుకోవచ్చు డబ్బుల రూపంలో. లేదు డైరెక్ట్‌గా ఆ ఈ వోచర్‌ని అట్లాగే పెట్టుకొని మనం ఏదైనా ప్రొవిజన్ షాప్‌కెళ్ళి మనం స్కాన్ చేసుకొని డైరెక్ట్‌గా ఈ యొక్క ఈ వోచర్ నుంచి మనం పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధానంలో మనం గనక చేస్తే ఇప్పుడు ఎవరికైతే రేషన్ బియ్యం అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే రేషన్‌కెళ్ళి బియ్యం కొనుక్కొచ్చుకుంటారు. సో, మిగిలిన వాళ్ళందరూ కూడా డబ్బులు కావాలనుకున్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు అవసరం ఉండేవాళ్ళు బియ్యం తీస్తున్నారు కాబట్టి ఈ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్మే అవకాశం ఉండదు. సో, ఈ యొక్క స్ట్రాటజీని ఫాలో అవుతూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మనకు వచ్చే నెల 15వ తారీఖు నుంచి నేరుగా ఈ యొక్క విధానానికైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి కాబట్టి దీనికి ఇక్కడి నుంచి మనకు నాంది అయితే పలకబోతుంది. సో, వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి.
ఎందుకనంటే మీరు అలా ట్యాప్ చేస్తేనే ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.